ఈ గాడిదలకు ఏం తెలియదు వీళ్ళకు. పొద్దుగాల చదవరు వీళ్ళు, చదువుకున్న మాట వినరు వీళ్ళు. ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైనా రిక్వెస్ట్ చేసి ఎవరైనా సజెషన్ ఇద్దామంటే నీకేం తెలుసా అని మాట్లాడతారు తప్ప వీళ్ళకి పొద్దుగాలేస్తే కమిషన్ రావాలి. వీళ్ళకు కాళేశ్వరం ప్రాజెక్టును కూలిపోయింది కూలగొడతామని మాట్లాడుతున్నారు. అదేవిధంగా మేము అడుగుతా ఉన్నాము, తెలంగాణ రాష్ట్రం ఇవాళ మొత్తం నాశనం అయింది. రేవంత్ రెడ్డి కూలగొడదామా? రేవంత్ రెడ్డి రావడంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం నాశనం అంటే ముమ్మాటికి మొత్తం బజార్ పాలైపోయింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని నాశనం చేసి ఇలా కూలగొడదామా అంటున్నాం మేము. తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు మాట్లాడుతాడు? గతంలో ఇప్పుడు ఆ కమిటీలో ఒక సభ్యుడు కదా, మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు మాట్లాడకపోతే వాడిని మంత్రి పదవి బీకేస్తారు కదా. ఇప్పుడు బాజాప్తగా నువ్వు కేసీఆర్కి అగెనిస్ట్ గా మాట్లాడకపోతే భయ్యా నీ మంత్రి పదవి బీకేస్తామని చెప్పేసి అట్లా సిగ్గు శరం ఉండాలి. సావుకు దగ్గరున్నాడు తుమ్మల నాగేశ్వరరావు అనేటోని తీసుకొచ్చి ఇలా మంత్రి పదవి కేసీఆర్ చేస్తే ఇవాళ సరే నువ్వు మంచి చెప్పకపోయినా సరే సబ్ కమిటీలో ఉన్నావు, దాదాపుగా వారాలు నెలలు తరబడి దాని మీద రివ్యూ జరిగింది. ఆ రివ్యూలో నువ్వు ఉన్నావు కదా నాయన, కనీసం ఆ మంచి పని చెయ్యి. అదే ఈటల రాజేందర్ చెప్పిన స్టేట్మెంట్ లాగా నీ స్టేట్మెంట్ ఇవ్వు. నిన్ను కానీ నువ్వు కానీ సరిగా స్టేట్మెంట్ ఇవ్వకుండా అనవసరంగా కేసీఆర్ మీద అబాండు పాలు చేయాలని చూస్తే మాత్రం నా కొడక ఇడిచిపెట్టే దాఖలాలు లేవు.